ప్రేమజ్యోతి మినిస్ట్రీస్ స్థాపించబడి 2012లో సింగరాయకొండ, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈ యొక్క ప్రేమజ్యోతి మినిస్ట్రీస్ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో వీరి యొక్క సేవలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అనాథ పిల్లలు ఆశ్రమము నిమిత్తమై సింగరాయకొండ, ప్రకాశం డిస్టిక్లో భవన నిర్మాణానికి మేము ముందుకు వెళుతూ ఉన్నాం. మీ యొక్క సహాయార్థం మేము మీ ముందుకు రావడం జరిగింది. ప్రేమజ్యోతి మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క డీటెయిల్స్ని మీరు మ్యూట్ పెట్టుకొని మాకు సహాయకరంగా ఉంటే మేము అనాథలకి, వికలాంగులకి, వితంతువులకి సహాయం చేయుటకు, ముందుకు వెళ్ళుటకు మాకు బ్యాంక్ డీటెయిల్స్ని ఇక్కడ స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని చూడవచ్చు. సో భవనానికి వెళ్ళిపోదామా? భవనం చూద్దాం. ప్రేమజ్యోతి మినిస్ట్రీస్ సింగరాయకొండ వారు 2012 ఈ యొక్క మినిస్ట్రీస్ ప్రారంభించడం జరిగింది. ప్రకాశం డిస్ట్రిక్ట్లో తెలుగు రాష్ట్రాల్లో వీరి యొక్క సేవలను అందించడానికి హెడ్ ఆఫీస్గా దీన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంగణము ప్రేమజ్యోతి మినిస్ట్రీస్ వారు నిర్మించదలిచినటువంటి ఈ యొక్క కట్టడము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, కుడివైపు లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎదురుగా ఓపెన్ స్పేస్ ఉంది, చక్కగా వరండా ప్రాంతము. లోపలికి వెళదాం. ఈ లోపల వచ్చేసి ఒక హాల్ అనేది నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ హాల్లో పిల్లల సదుపాయం ఉండడానికి ఏదైతే చిన్నపిల్లలు, అనాథ పిల్లలను ఎక్కడైతే మనము ఉంచదలుచుకున్నామో ఆ ప్రాంతము ఎవరికి వారు ప్రత్యేకమైన షెల్ఫ్స్ని నిర్మించడం జరిగింది ఈ హాల్లో. ఇటు ముందుకు వెళ్తే ఇటువైపు కూడా పూర్తి ఈ షెల్ఫ్స్ని నిర్మించడం జరిగింది. ప్రేమజ్యోతి మినిస్ట్రీస్ వారి యొక్క పూర్తి సేవా కార్యక్రమం. ఇటువైపు వస్తే బ్యాక్ గేట్, ఇటువైపు మళ్ళీ ఆడపిల్లలకి సపరేట్ స్థలము. ఆ వైపు మగపిల్లలు, ఇటువైపు ఆడపిల్లలు. మళ్ళీ వెనకాలకి వెళ్ళినప్పుడు ఈ బ్యాక్ ప్లేస్ ఉంటుంది. మీరు చూస్తున్నటువంటి స్థలము బ్యాక్ గేట్ ఉంది. తర్వాత ఇక్కడ కుడివైపు ఉన్నటువంటి స్థలము ఆఫీస్ రూమ్గా వీళ్ళు నిర్మించడం జరిగింది. ఈ లోపలికి వెళ్ళినప్పుడు ఇది ఒక రూమ్, స్టాఫ్కి సంబంధించి వాళ్ళ సహాయకులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి రూమ్. మనకి ఎదురుగా కనిపిస్తుంది లాక్ ఉన్న రూమ్ వచ్చేసి ఈ నిర్మాణంలో ఉన్నటువంటి వస్తువులు ఆ రూమ్లో ఉండడం జరిగింది. అందుకు మీకు చూపించలేకపోతున్నాం. చక్కటి వెలుతురు, చక్కటి నిర్మాణము, భవనం ఎంతో ఆలోచించి ఈ యొక్క నిర్మాణాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి కిచెన్. సో కంప్లీట్గా 3 అంతస్తులు నిర్మించదలుచుకున్నాము. ఈ యొక్క 3 అంతస్తులకు గాను ఇక్కడ ఒక కిచెన్ పెట్టాము. ఈ కిచెన్ షిఫ్ట్ చేసి పైకి కూడా తీసుకువెళ్ళాలనుకున్నాము, ఎందుకంటే చిన్నగా అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నటువంటి ప్లేస్ మళ్ళీ ఒకసారి రిటర్న్లో చూస్తున్నాను నేను. చక్కటి
ఓపెన్ ప్లేస్ రైట్ సైడ్కి మీరు చూస్తున్నారు, అక్కడ ఎదురుగా లిఫ్ట్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసిన తర్వాత సపరేట్ బాత్రూమ్స్, ఏదైతే టాయిలెట్స్ ఉంటాయో వాష్రూమ్స్, అవి 1, 2, 3, 4, 5, 6గా దీన్ని విభజించడం జరిగింది. ఈ యొక్క బాత్రూమ్స్లో ఆడపిల్లలకిను మగ పిల్లలకి సపరేట్గా ఈ యొక్క నిర్మాణము జరుగుతూ ఉంది. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. మీ సహాయాన్ని మేము కోరుతున్నాము. మీ చేయిని మాకు అందిస్తే మేము ఇంకా నిర్మాణాన్ని కొనసాగిస్తాము. అలాగే ఇది బ్యాక్ పోర్షను, బ్యాక్లో కూడా మనకి స్థలము కాస్త ఉన్నది. ఇది బ్యాక్ గేటు మీరు చూస్తున్న విధంగా ఇది కాస్త మిగిలి ఉన్నటువంటి సామాగ్రి. ఇది బాత్రూమ్స్. సో ఆడపిల్లలకి మగపిల్లలకి అనాథ పిల్లలు మేము ఎవరైతే చేరదీసి ఇక్కడ వాళ్ళకి ఆశ్రమం ఇస్తామో వాళ్ళకి సదుపాయంగా ఉండడానికి ఈ యొక్క నిర్మాణాన్ని ఇక్కడ చేయబడుతుంది. ముందున్నది వరండా స్థలము. అలాగే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్కి పక్కన కుడివైపు వాష్ ఏరియా, బట్టలు ఉతుక్కోవడము, అంట్లు తోముకోవడానికి కానీ లేదా వాషింగ్ మిషన్స్ అలాంటివి పెట్టడానికి హైజీనిక్గా ఉండాలి పిల్లల విషయానికి వచ్చినప్పుడు. సో పైకి వెళ్దాం మనము. సో ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. దాని నిధుల కొరత వలన మేము ఇంకా అక్కడ అలా ఆగి ఉన్నాము. ఈ నిధులు మీరు ఏదైనా సహాయార్థం మాకు చేయదలించుకుంటే మాతో మీరు కొనసాగండి. మేము పూర్తి డీటెయిల్స్ వీడియోలో మీకు ఏ విధంగా మాతో ఉండాలి అనేది. ఇది టెరెస్. ఈ టెరెస్ పైన ఉన్నటువంటి పిల్లర్స్. అండ్ ఇక్కడ కొద్దిగా ముందుకు వెళితే ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్. ఎందుకు లిఫ్ట్ అని అనుకుంటే ఇదిగోండి లిఫ్ట్. కింద చూసాం కదా, ఇది పై వరకు. ఈ లిఫ్ట్ 3 ఫ్లోర్స్కి వెళ్ళడానికి. అలాగే ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలు, సెకండ్ ఫ్లోర్లో హాల్ ఒకటి ఉంటుంది. ఈ హాల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కంప్యూటర్, తర్వాత టైలరింగ్, ఇతర ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేయాలనేసి అంటున్నాను. పైన వచ్చి మొత్తం 3 ఫ్లోర్స్. 3 ఫ్లోర్స్లో కూడా మనం రకరకాల వారికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేయాలనేసి నిర్ణయించుకున్నాము. ఈ ప్రేమజ్యోతి మినిస్ట్రీస్ మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది. నేను ఇక్కడికి ఇవ్వబోయేటువంటి డీటెయిల్స్ని మీరు సంప్రదించి మాకు మేము కృతజ్ఞతలై ఉంటాము. సో ఇది పైన కంప్లీట్ వ్యూ. అండ్ కిందికి వెళ్ళడానికి స్టెప్స్ ఇది. అండ్ ప్రతిదీ కూడా మీ ముందు పెడుతూ ఉన్నాము. మీకు పూర్తి డీటెయిల్స్ వీడియో మధ్యలోను అలాగే చివరన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము. ప్రేమజ్యోతి మినిస్ట్రీస్ వారిని మీరు సంప్రదించి మీకు తోచిన సహాయాన్ని మాకు అందిస్తే ఈ పిల్లల ఆశీర్వాదాలు మీరు పొందుతారు.